తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. సికింద్రాబాద్ ను చరిత్రలో లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ చిహ్నం నుంచి చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని తొలగించి తప్పు చేశారని అన్నారు. తప్పులు చేస్తే ద్రోహులుగా మిగిలిపోతారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. సికింద్రాబాద్ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే చూస్తూ ఊరుకునేదే లేదని హెచ్చరించారు కేటీఆర్. సికింద్రాబాద్ ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్తో తలసాని శ్రీనివాస్ యాదవ్ దీక్షకు దిగారు. ఇక దీక్షకు మాజీ మంత్రి కేటీఆర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు మీ కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా మరి ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసిన ద్రోహులుగా, తెలంగాణ తల్లిని రూపుమాపి కాంగ్రెస్ తల్లిని ప్రతిష్ఠించిన ద్రోహులుగా, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ అస్తిత్వానికి చిహ్నమైన కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ని, తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ప్రీతిపాత్రమైన బతుకమ్మని, వీటిని దెబ్బతీసిన ద్రోహులుగా నీ ప్రభుత్వం, నీ పార్టీ నిలబడిపోతుంది. అదే కోవలో, అదే వరుసలో సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కూడా మీరు ఏదైతే దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారో ఇది మీకు మంచిది కాదు. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ మీరు ఈ ర్యాలీని ఏదో భగ్నం చేసి మా వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేసి మీరేదో సాధించినాము అని చెప్పి మీరు పైశాచికానందం పొందొచ్చు. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. మరి రాహుల్ గాంధీ గారు పెద్ద పోజులు కొడతా ఉంటాడు కాన్స్టిట్యూషన్ పట్టుకొని. ఇగో మేము కాన్స్టిట్యూషన్ సంరక్షకులము, రాజ్యాంగ రక్షకులం అని చెప్తాడు. ఇదేనా మీరు రక్షించే పద్ధతి? ఒక శాంతి ర్యాలీని భగ్నం చేసి, ప్రజలకు నిరసన చెప్పే హక్కు లేకుండా చేసి, ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్టు చేసి, ఇదా మీరు చేసే రాజ్యాంగ రక్షణ నేను అడుగుతా ఉన్నా. ఇక శాంతియుతంగా ర్యాలీ చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారంగా ర్యాలీలు చేసుకుంటున్నారని, మరి అలాంటప్పుడు ప్రతిపక్షాలు మాత్రం ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకుని ర్యాలీ చేస్తామని చెప్పారు. గతంలోనే పోలీసులను అనుమతి కోరామని అన్నారు. ఇక రాత్రికి రాత్రి అనుమతి లేదని చెప్పడం, పోలీసులు మోహరించడం ఏంటని మండిపడ్డారు. అటు దీక్షకు మద్దతుగా వస్తున్న బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేశారు. ముషిరాబాద్ లో బీఆర్ఎస్ యువనేత ముఠా జయసింగ్ ను ఇంటి వద్దే పోలీసులు అడ్డగించారు. దీంతో పోలీసుల తీరును బీఆర్ఎస్ నేతలు తప్పుపట్టారు. చెప్పిన తర్వాత నిన్న మీ పోలీస్ యంత్రాంగం అంతా, ఏసీపీలు, సీఏలు అందరూ మొదలుకొని అందరూ కూడా రోడ్ ఇన్స్పెక్షన్ చేశారు. మాది శాంతియుతమైనటువంటి ర్యాలీ, పొలిటికల్ పార్టీ కండువాలు పెట్టుకునే ర్యాలీ కూడా కాదు. దాంట్లో అందరిని ఆహ్వానించినాం. మీకు విద్యారంగ సంస్థలు కానీ, వ్యాపార రంగ సంస్థలు కానీ, అడ్వకేట్లు కానీ, డాక్టర్లు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, అన్ని సంఘాలు, నీకు కిసంగంజ్ మోండా మార్కెట్ కానీ, బోయినపల్లి మార్కెట్ కానీ, బట్టల బజార్ కానీ, అందరినీ కూడా మరి ఇన్వైట్ చేసినాం. బట్ ఇదేం పద్ధతి? ఈ పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా పోలీసు రాజ్యం నడిపిస్తామనుకుంటే మీ కర్మ మేము చేసేది ఏం లేదు.